ఎస్ మేడం. సో ఈ పీసీఓడి సమస్యలు అంటే దీనికి కారణాలు ఏమంటారు? కారణాలు ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చండి. ఓకే. సో అంటే జెనెటికల్ గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ఫీమేల్స్ ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ప్లస్ ఇది మెయిన్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ అండి. ఎవరికైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే జంక్ ఫుడ్ కానీ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో, అసలు ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా ఆల్ దీస్ కంట్రిబ్యూట్. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇది హార్మోనల్ కి రిలేటెడ్ అంటున్నారు కదా, ఇది ఏ హార్మోన్స్ కి రిలేటెడ్ ఉంటుంది మేడం ఇది ప్రాబ్లం? ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే ఎవ్రీ మంత్ పిట్యూటరీ FSH ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటామండి. ఓకే. సో ఆ హార్మోన్ రిలీజ్ అయ్యాక దట్ యాక్ట్స్ ఆన్ ద ఫోలికల్స్. ఒక ఫాలికల్ మెచ్యూర్ అయ్యి ఈ ఫాలికల్స్ నుంచి అది ఓవమ్ అది మెచ్యూర్ అవుతుంది. ఓకే. సో ఆ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ రెండు కూడా దే ప్లే ఏ రోల్ ఓకే ఓవమ్ మెచ్యూరిటీలో. సో ఆ హార్మోన్స్ ఫస్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఎప్పుడైతే అవసరానికి మించి సెక్రీట్ అవుతుందో దట్ కాజెస్ డిస్రప్షన్. ఓకే. ఓకే. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, అదే టైంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఉండాల్సిన దానికన్నా పెరుగుతాయి. ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో దే ట్రిగ్గర్ ఈవెన్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే. ఇన్సులిన్ కూడా శరీరం, మనం తినే శరీరం లో మనం తినే ఆహారంలో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే శరీరానికి అవసరమైన ఎనర్జీగా మార్చుకోవడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో ఇన్సులిన్ అవసరం. కాబట్టి ఇన్సులిన్ ఎలాగో సెక్రీట్ అవుతూనే ఉంటుంది, కానీ అది ఒక స్థాయికి మించి సెక్రీట్ అవుతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే. సో సేమ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ని శరీరం జీర్ణం చేసుకోవడానికి అవసరం పడే ఇన్సులిన్ మోతాదు పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో జరిగేది అది. షుగర్ లో అయినా సరే మనకు జరిగేది అదే. ఈవెన్ ఇక్కడైనా కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకనే పీసీఓడి ఉన్న వాళ్ళు మోర్ ససెప్టిబుల్ ఫర్ డయాబెటిస్. అట్లానే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వీటన్నిటితో పాటు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో దే ఇంపాక్ట్ ద అదర్ ఆర్గన్స్ టు, బాడీ మెటబాలిక్ రేట్ మీద వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. దాంతో మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి మనకి. అంటే ఈ పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటారా? అంటే డిప్రెషన్ ఇలాంటివి, లోన్లీగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పీసీఓడి వల్లనే రాకపోవచ్చు. కాకపోతే స్ట్రెస్ లెవెల్స్ పీసీఓడిని వర్సన్ చేస్తాయి. ఓకే. కాకపోతే పీసీఓడి ఉన్న వాళ్ళకి, అందరికీ కాదు, ఎందుకంటే లీన్ పీసీఓడి కూడా ఉంటుంది. సో కొద్దిమంది బక్కగా ఉన్నా కూడా పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీసీఓడి పేషెంట్స్ లో ఏంటి అంటే ఓవర్ వెయిట్ ఉంటుంది. సో ఓవర్ వెయిట్, దానికి తోడు బాల్డింగ్, ఈ అన్వాంటెడ్ బాడీ హెయిర్, ఇవన్నీ ఏంటి అంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేస్తాయి. యాక్నే ప్రాబ్లం కూడా చాలా మందిలో ఉంటుంది. సో సివియర్ హెడేక్స్ రావడం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ అవుతాయి. అది దీనికి పీసీఓడికి దానికి డైరెక్ట్ లింక్ లేదు, కాకపోతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్ కామన్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి కామన్, అక్కడ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉండొచ్చు. ఓకే. టెన్షన్ హెడేక్స్ కూడా చాలా కామన్. సో ఇప్పుడు వీటన్నిటితోటి ఏంటి అంటే వాళ్ళకి ఆ ఆత్మన్యూనత అనేది ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళు బయటికి వెళ్ళడానికి, తిరగడానికి, అందరిలో మింగిల్ అవ్వడానికి హెసిటేట్ చేయొచ్చు. దానికి తోడు సర్కిల్లో కూడా ఎక్కిరిచ్చే వాళ్ళు, ఊరికైనా ఇచ్చేసే వాళ్ళు ఉంటే ఇట్ కెన్ లీడ్ టు డిప్రెషన్. కానీ పీసీఓడి యాజ్ సచ్ ఈజ్ నాట్ ఎ కాజ్ ఆఫ్ డిప్రెషన్.